హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ నెయ్యి పొంగల్ అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనము ఈ నెయ్యి పొంగల్ తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ నెయ్యి పొంగల్ తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా రైస్ వేసుకోవాలి. ఇలా ఏ గ్లాస్తో అయితే మనం రైస్ వేసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పు వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని పెసరపప్పు ఈ రైస్ని 2-3 సార్లు వాటర్లో బాగా వాష్ చేసిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని కాస్త నానబెట్టుకోవాలి. ఇలా ఈ పెసరపప్పు రైస్ నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైసు పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 6 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా రైస్ని పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, రైస్ అలానే పెసరపప్పు అంతా మనకు బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఒకసారి మనము గరిటెతో ఒకసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ రైస్ మనకు కాస్త గట్టిగా అనిపించింది అనుకోండి, ఇందులోకి ఒక గ్లాస్ దాకా వేడి వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే కొద్దిగా ఇంగువ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే కాజు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే మనం ముందుగానే రైసు పెసరపప్పును ఉడికించుకున్నాం కదా, అందులోకి ఈ పోపు మిశ్రమాన్ని వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఒకసారి అంతా మనం బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి సాల్ట్ కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం ముందుగానే రైసు పెసరపప్పును ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ సాల్టే సరిపోతుంది. సరిపోకపోతే కాస్త చెక్ చేసుకొని వేసుకోండి. చూసారు కదండి, ఇలా అంతా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండి నెయ్యి పొంగల్ తయారైపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము ఈ నెయ్యి పొంగల్ తయారు చేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ నెయ్యి పొంగల్ నీళ్ళ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యి పొంగల్తో పాటు ఇలా మనము పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి పొంగల్ పైన కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.